నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. భారతరత్న ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అరుదైన గౌరవానికి భారతదేశంలోని ప్రముఖులకు ఈ భారతరత్న అనేది కేంద్రం ప్రకటిస్తుంది. ఇది చాలా అత్యున్నతమైన గౌరవం కలుగుతుంది. గతంలో ఎంతో కాలం నుండి భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని చాలా మంది కోరారు. కానీ ఇప్పటి వరకు కూడా భారతరత్న ఎన్టీ రామారావుకి ఏపీ సీఎం మాజీ సీఎంకు అందకపోవడం గమనార్హం. అయితే నిన్న మొన్న పివి నరసింహారావు గారికి మాజీ ప్రధాని పివి నరసింహారావు 14 భాషలు ఏకధాటిగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తికి భారతరత్న అవార్డుని ప్రకటించి ఆయన కుమారుడైన నాగేశ్వరరావు సమక్ష తీసుకొని ఆ గౌరవాన్ని వారు పొందగలిగారు. అట్లాగే మన ఎల్కే అద్వానీ పాకిస్తాన్లో పుట్టిన భారతదేశంలో హిందుత్వానికి ఎంతో ముందుకు వెళ్ళి రథయాత్రలు చేసి బీజేపీని ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలన చేస్తున్నాడంటే ఆయన భిక్ష అని చెప్పుకోవాలి. ఆయనకి వయోరీత్యా ఆయన బయటికి కదలలేని పరిస్థితుల్లో ఉంటే భారతరత్న డైరెక్ట్గా తన ఇంటికి తీసుకెళ్ళి రాష్ట్రపతి తీసుకెళ్ళి నరేంద్ర మోడీతో సహా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖులు అందరూ వెళ్ళి ఆయన ఇంట్లోనే ఆయనకి భారతరత్న పథకాన్ని అందజేశారు. ఇది ఒక రోజున ఆయన్ని డయాస్ మీద అవమానించి ఈవేళ ఆయన ఇంటికి తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర నమస్కారాలు చేస్తూ మోదీ ఆయన దగ్గర శిష్యరకానికి నిజమైన గురుదక్షిణ సమర్పించుకున్నాడన్నట్టుగా భారతరత్న తీసుకెళ్లి ఆయనకి అద్వానీ గారికి ఇంటికాడ అప్పచెప్పారు. ఆయనకి రాష్ట్రపతితో సహా తీసుకెళ్లి అప్పచెప్పారు. ఇది నిజంగా ఎల్కే అద్వానీ చెప్పుకోదగిన సన్మానం అనుకోవాలో లేకపోతే వారికి ఇచ్చిన ప్రాధాన్యత అనుకోవాలో మీరే చెప్పాలి. ఎందుకంటే ఒక రోజున అవమానించిన వ్యక్తి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని లేకపోతే ఆయన దగ్గర కూర్చొని భారతరత్న అందజేశాడంటే ఇది గమనార్హం. అయితే కొందరు ఏమంటారంటే ఇది బీజేపీ మోడీ ఎత్తుగడ, మళ్ళా మూడోసారి రాజకీయాల్లో రావటానికి ఇది ఎత్తుగడ మాత్రమే. అందుకనే ఇవన్నీ పన్నాగాలు ఆలోచనలు క్రిమినల్ బుర్రలాగా క్రిమినల్ ఆలోచనలు చేస్తూ ప్రజలు మెప్పు పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి కొందరు అంటారు. మరి ఎంతవరకు నిజమో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.